వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈవేళ పండుగలు గట్రా ఈ మధ్యన వస్తున్నాయి కదండి లైన్గా. ఇప్పుడు మనం చంద్రకాంతులు చేసుకోవడం నేర్చుకుందాం. మరి ఎలా చేయాలో చూడండి. దానికి కావాల్సిన సామాన్లు: 1 కప్ పెసరపప్పు అండి, 1 కప్ షుగరు, సాల్టు, ఇంకా ఇలైచీ అండి ఇంకోటి. ఇంకా దానికి తగ్గట్టు పెసరపప్పుని నేను ఇలాగా 4-5 గంటలు నానబెట్టుకున్నానండి. ఇది గ్రైండింగ్ చేసుకుని మనం చూపిస్తాను మళ్ళీ ఎలా చూడండి. చూసారా, పెసరపప్పు నేను నానబెట్టుని అది గ్రైండింగ్ చేసుకున్నాను, మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసి పాకం పెట్టాలండి. ఇక బాండీ పెట్టానండి. చూడండి, వాటరు ఈ చిన్న గ్లాస్తో వేసుకుంటున్నానండి. ఇక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి, చిన్న గ్లాసు. దాంట్లో పంచదార వేస్తామండి. పంచదార వేస్తున్నాం. యాలక పొడిని నేను పొడి చేసి పంచదార వేసి పొడి చేసి తీసుకున్నాను. ఇగోటండి యాలక పండు. ఈ రుబ్బు గ్రైండింగ్ చేసేటప్పుడే దీనికి తగ్గట్టు సాల్ట్ తీసుకున్నామండి. దీనికి ఎక్కువ సాల్ట్ పడదు, కొంచెం పడుతుంది, స్వీట్ కదండి, సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఇగోటండి చూడండి చీని. ఇంకోటి దీనికి బాగా పాకం రావాలని లేదండి. ఇలాగా చీని శుభ్రం కలిసిపోతే చాలండి. పంచదార శుభ్రంగా ఇలాగా కలిసిపోతే ఇది మరుగుతుంది కదా, ఇందులోన మనం ఈ రుబ్బుని అలా కలుపుతూ వేయాలండి. కలుపుతుండి వేయాలా, లేదంటే చెక్కి కట్టేస్తుందండి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది పూర దగ్గరికి అయ్యే వరకును. ఇగోటండి చూసారా, ఇలాగా రావాలండి. ఇగోటి చూసారా, అయిందండి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్కి, ఇగో చూసారా, ప్లేట్కి ఇలాగ నూనె రాసుకొని తీసుకుంటామండి. ఇందులోన మనం అది వేయాలి, వేస్తాము. ఇగోటండి మనం ప్లేట్లో ఇలాగా వేసేసి ఇలాగ సర్దుకుంటామండి. చూసారా, ఇలాగా సర్దుకొని నూనె చేయి రాసుకొని మనం సర్దాలండి. ఇది కొంచెం చల్లగా అయ్యాక మనం ఏ ఆకారం కావాలో అలాగా కట్ చేసుకొని ఫ్రై చేస్తామండి. మీరు కట్ చేసుకోవచ్చు. నేను చూడండి చల్లగా అవుతే నేను కట్ చేస్తానండి కొంచెం. ఇగోటండి మనం చంద్రకాంతులు కట్ చేసుకున్నాం, ప్లేట్లో వేసి. చూసారండి, ఇవి మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి. ఇగోటి బాండీ పెట్టానండి, ఆయిల్ వేసాను. అది నూనె కాగిందా కొంచెం ఆగి, నూనె కాగాక మనం ఇది డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇగోటండి ఎగిపోయి, చూస్తున్నారు కదా, ఇగోటి ఎగిపోయండి. ఇకను ప్లేట్లు తీసుకుంటున్నాను నేను. ఇగోటండి మన చంద్రకాంతులు తయారైపోయి. చూసారా, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. పండగలు గట్రా ఇప్పటికీ అందరూ చేసుకుంటే న్యూ ఇయర్కి, పండగకి గట్టికి అన్నిటికీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.